కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మా ఊర్లో బోనాల పండుగ. ఈరోజు శుక్రవారం పోచమ్మ బోనాలు, శనివారం ఊకొని మళ్ళీ ఆదివారం రోజు మైసమ్మ బోనాలు. ఇంకా ఇప్పుడైతే కడపలు పూజించడం అయితే అయిపోయింది. ఇంకా బోనం పూజించాలి. పోచమ్మ బోనాలు కాబట్టి బోనం పూజించాలి. అది బోనం కూడా తీసుకురావాలి కదా, నేను తీసుకొస్తా. అంత లోపల అన్నం, బోనం కోసం అన్నం వండుతారు కదా, అంటే దానిలోనే వండుతావా సపరేట్ వండి అందులో పెడతావా? సపరేట్ వండి బోనం కుండలో పెడుతున్నావు కదా. కానీ చాలా మంది ఇప్పుడు బోనం ఏ దాంట్లో చేస్తున్నామో దాంట్లోనే వండాలని చెప్తారు కదా. ఇప్పుడు మరి అట్లా చేస్తావా సపరేట్గా? ఎప్పటిలాగానే సపరేట్గానే వండుతావా? ఎప్పటిలాగా సపరేట్గా వండి బోనం పూజించినాక కుండలో పెట్టేస్తావు. సరే, నేను వెళ్ళి బోనం కుండ తీసుకొస్తా. సరేనా? వరగాన్ని తీసుకోవద్దు, అది బైక్ పైన పట్టుకోవడానికి రాదు కదా. వరగాన్ని తీసుకొని బోనం కుండ తీసుకొస్తా. ఏమేం కావాలి? బోనం కుండ, దానిపైన ఇట్లా పెడతాం కదా గురికి, ఒకటి చిన్నది, దానిపైన ఒకటి అది ఉంటుంది దీపం పెట్టడానికి, దీపాంత. మూడా బోనం కుండ, దానిపైన చిన్న గురికి, ఒకటి దీపాంత, 3. ఓకే, అవి తీసుకొని వచ్చేస్తా. ఓకేనా? బోనం కుండ అయితే తీసుకొచ్చేసిన. ఏం చేస్తున్నావు? దీపం పెడుతున్నావా? ఇంకా బోనం కుండలు చూడు ఒకసారి, పట్టుకో, మంచిగా పట్టుకో. బాగుందా? ఇంకొంచెం నార్మల్ తీసుకురామన్నావా? కొంచెం పెద్దది చూస్తే లేదు, చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా అట్లా నేను తీసుకొచ్చిన. అది బాగానే ఉందా? ఒకసారి పెట్టి చూడు, లోపల అవి ఉన్నాయి చూడు, దీపం పెడతాం చూడు, అవి ఉన్నాయి. ఇది పెట్టి చూడు, సెట్ అవుతుందేమో. అవి పెట్టి చూడు, అట్లా బాగుందా? దీనికి చున్నం పెట్టి అవి బొట్లు పెడతావా, లేకుంటే అది పసుపు పెడతావా? లేదంటే పసుపు బొట్లు పెడతావా? అంటే నిండా పసుపు కదా, నిండా పసుపు పెట్టి ఇట్లా బొట్లు పెట్టి కుంకుమతో బొట్లు, అంతేనా? సరే, నీ ఇష్టం వచ్చినట్లు. సరే, ఓకే. అయిపోయిందా మరి పూజ చేయడం? అయిపోయిందా? అయిపోయింది. దేవుడి దగ్గర బోనానికి అన్నం పెట్టినావు మరి? పోయినా అన్నం అయిందా? కుండ పూజించడం ఒకటే ఉంది కదా. సరే, మరి పోయినసారి కుండ కొంచెం పెద్దగా ఉన్నది కదా, దీనికన్నా కొద్దిగా పెద్దగా ఉండే, కొద్దిగా లైట్గా పెద్దగా ఉండే. సరేలే, ఇదైనా బాగానే ఉంది. ఓకేనా? సరే, మరి బోనం పూజించడం అయిపోయింది. నేను ఈయన రెడీ అయినా. బోనాలు వస్తే ఇంకా బోనం తీసుకొని గుడి దగ్గరికి వెళ్ళాలి. ఇంకా ఎప్పుడైనా సరే నేను బోనానికి సున్నం రుద్ది పసుపు కుంకుమ బొట్లే పెడుతుంటే, ఈసారి అయితే ఫస్ట్ టైం ఇట్లా రెడీ చేసిన. ఎట్లుందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నేను ఇట్లా రెడీ చేయడము, ఫస్ట్ టైం కదా. ఎప్పుడు అమ్మ కూడా కుండకి చున్నం రుద్ది పసుపు కుంకుమ బొట్లే పెడుతుంది, నువ్వు కూడా అట్లా వేసేవి. ఇప్పుడు ఫస్ట్ టైం ఇట్లా వేసింది స్వప్న. ఎట్లుంది ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బోనాలు వస్తున్నాయి. నాయన బోనాన్ని బయటికి తీసుకెళ్తుండు స్వప్నకి ఎత్తడానికి.
బోనం పోచమ్మ తల్లికి ఎక్కించడం అయిపోయింది. ఇంకా బోనం తీసుకొని అయితే ఇంటికి దగ్గరికి అయితే వచ్చేసింది స్వప్న అమ్మ. ఎడబెడతావు దేవుడి దగ్గరన? అవునా, దేవుని దగ్గర దీపాలు పోయినాయా? అప్పుడు పెట్టినావుగా, పొద్దున పెట్టినావు పూజ ఉంటాయి ఇంకా. ఓకే, నీకు అన్న దేవుని దగ్గరనే పెట్టానాము. పసుపు అంటింది ఇక్కడ ఎంటకలకు, ఇక్కడ మళ్ళీ అది పట్టుకున్నావు కదా, కుండ ఎత్తుకున్నావు కదా చెవుకు ఇక్కడ. ఓకే, బోనాలు బాగా అయినాయారా? ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. మంచిగా అనిపించిందా? నీకు ఎట్లా అనిపించింది నాన్న? బోనాలు మంచిగా జరిగినాయి సార్? పోయినసారి కంటే మంచిగా జరిగినాయా? అవును, బాగా అయినాయి పోయినసారి కంటే. బాగానే కానీ గుడి లోపలికి రాలేనికి వాళ్ళు భయపడారు. విజయ్ చిన్నమ్మ ఏడుస్తుందని ఇంటికి వచ్చేసింది, విజయ్తో పాటు వీళ్ళు ఇంటికి వచ్చేసి గుడి లోపలికి రాలేరు నాన్న. సూపర్ అయింది తెలుసా గుడి కదా? గుడి ఎట్లా అనిపిస్తుందిరా? బాగుందా? మళ్ళీ కొత్త పెయింట్ వేసిన తర్వాత గుడి సూపర్గా అనిపిస్తుంది కదా? గుడి ముంగల రేకులు వేసినాక కూడా గుడికి కొంచెం ఇంకా మంచిగా అనిపిస్తుంది, ఇంకొంచెం అందం వచ్చింది గుడికి. బాగుంది కదా?